నమస్తే. నేను మీ స్వాతి బచ్చు. మీరు చూస్తున్నది పగల మీడియా. ఈరోజు నేను చూపించబోయే బాబు పేరు నిరంజన్ అండి. 17 ఏళ్ల వయసున్న నిరంజన్. అయితే 5, 6 సంవత్సరాల వరకి కూడా తను బాగా యాక్టివ్‌గా ఉన్నాడు. చాలా రకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అలాగే డాన్స్, అలాగే యాక్టింగ్ చేసేవాడంట. కానీ గత కొన్ని ఏళ్లుగా బెడ్‌కే పరిమితం అయ్యాడు. 2 కిడ్నీలు పాడైపోయి చాలా అవస్థ పడుతున్నాడు. ఈ బాబు అసలు కదిలిస్తే కూడా తన బోన్స్‌కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్న డెలికేట్ బాడీతో ఉన్నాడు ఆ బాబు. అయితే ఆ తల్లిదండ్రులు గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పటివరకు తనకి ఎటువంటి పెన్షన్ గాని, అలాగే ప్రభుత్వం నుంచి ఆధారం కానీ లేకపోవడం, అలాగే ఆ బాబు చివరి కోరిక పవన్ కళ్యాణ్‌ని కలవడము అని చెప్పి ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే అసలు ఆ బాబు ఎలా ఉన్నాడు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? తన పరిస్థితి ఏంటి అనేది తల్లిదండ్రుల మాటల్లో, అలాగే ఆ బాబుతో తెలుసుకుందామని ఈ రోజున వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఒక్కసారి మాట్లాడదాం ఆ బాబు పరిస్థితి. మన వీడియో ద్వారా ఎలాంటి మార్పైనా కూడా తనకి వస్తే సంతోషం అనే ఉద్దేశ్యంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. వెళ్లి కలుద్దాం. ప్రస్తుతం మనతో పాటు బాబు తల్లిదండ్రులున్నారండి. అసలు బాబు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? అసలు ఎన్నేళ్లలో వీళ్ళు గుర్తించడం జరిగింది? ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. బాబుకి ఎన్నేళ్ల వయసులో ఇది గుర్తించారండి? 7 ఇయర్స్‌లో మేడం ఇది. 7 ఇయర్స్‌లో ఇట్లా మంచిగానే ఉండే అప్పటిదాకా. హ్మ్. 7 ఇయర్స్‌లో పొట్టవాపు వస్తుందని చెప్పి, బాగా తిన్నా గాని ఇంత వస్తుందని చెప్పి మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం. హ్మ్. హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడెక్కడే హాస్పిటల్‌లో చూడలేదు. ఎంజీఎంలోకి తీసుకెళ్ళారంటే ఎంజీఎం తీసుకెళ్ళాం మేడం. ఎంజీఎంలో ఒక 6 మంత్స్ ఉన్నాం. హ్మ్. ఎంజీఎంలో 6 మంత్స్ ఉన్నాక కూడా ఎంజీఎంలో చూసి ఇక్కడ మా వల్ల కాదు, హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు. హ్మ్. హైదరాబాద్ తీసుకెళ్తే హైదరాబాద్, యశోద ఇవన్నీ తిరిగాం. తిరిగినాక కూడా గాంధీకి రాస్తే గాంధీకి వెళ్ళాం. హ్మ్. గాంధీకి వెళ్ళినాక గాంధీలో ఒక 1 మంత్ తర్వాత బాబు కిడ్నీస్ ప్రాబ్లం ఉంది. కిడ్నీస్ ఫంక్షనింగ్ ఆగిపోయింది. లెఫ్ట్ సైడ్ కిడ్నీ చిన్నగా ఉంది, రైట్ సైడ్ కిడ్నీ పెద్దగా ఉంది. ఆ కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోయిందని చెప్పారు మేడం. మరి దీనికి సొల్యూషన్ ఎట్లా సార్ అంటే, సరే చూద్దామని చెప్పి ఒక 1 వీక్ తర్వాత ఉన్న తర్వాత వేరే డాక్టర్లకు వచ్చినాక సర్జరీ చేయాలని చెప్పారు. అంటే సర్జరీ అంటే ఏంటి సార్ అంటే, మన కిడ్నీ టు బ్లాడర్కి స్టంట్ వేస్తాం సార్, దానిలో ఏం లేదు, కిడ్నీ టు బ్లాడర్కి స్టంట్ వేస్తామని చెప్పారు. సరే అని మేము వేయించాం. అప్పుడు బాగానే ఉన్నాడు. ఈ గత 5 ఇయర్స్ నుంచి మొత్తం బాడీ మీద ఎఫెక్ట్ పడి బాబు ఎలుగుదల అయిపోయింది, గ్రోతింగ్ ఆగిపోయింది, నడుచుడు బంద్ అయిపోయింది, మొత్తం ఇక బెడ్కే అయిపోయింది మేడం. ఇప్పుడు బాబు ఈ హ్యాండ్ పట్టుకొని ఇట్లా ఒత్తితే ఇది ఇరిగిపోతుంది, ఇట్లా కొట్టినా కానీ ఇరిగిపోతుంది. ఆయన హ్యాండ్లింగ్ చేయాలంటే నేనే చేయాలి. ఇట్లా లాబట్టినామంటే ఇట్లా కూడా ప్రెస్ చేయలేము, ఇట్లానే పట్టుకోపోవాలి, ఇలానే బొమ్మ లెక్క డెలికేట్ మన ఒక గాజు లెక్క. అది మేడం ప్రాబ్లం. అయితే ప్రస్తుతము మరి బాబు పరిస్థితిని అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు ఆసరా ఉండిందా? మాకు ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నుంచి ఏం లేదు మేడం. ప్రభుత్వం నుంచి మేడం మేము సీఎం కలుద్దామని వెళ్ళాం. మేము వెళ్తే సార్ కొంచెం బిజీ ఉండే, ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ ఉందని చెప్పి బిజీ ఉండే సారు. ఇక ఆ రోజు 8 వరకు అక్కడనే ఉన్నాం, మేము హైదరాబాద్లో ఉన్నాం. సార్ ఇక మాకు టైం లేదు, ఆయన కూడా బిజీ ఉంటే వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ కలవాలి. ఇక అప్పటి నుంచి మేము వచ్చిన కానీ బాబు మరీ సిక్ అయిపోయింది. ఇక మళ్ళీ మేము ప్రయత్నం చేయాలి. బాబు కోరిక ఏంటంటే, బాబు పవన్ కళ్యాణ్కి చాలా ఫ్యాన్ అన్నట్టు, అతన్ని కలవాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా బాబుని తీసుకెళ్ళలే నేను. అంటే నేనేదో ఇదంటగా బాబు పరిస్థితి చెప్తున్నా. ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా నేను తీసుకెళ్ళలేను. ఇప్పుడు కార్‌లో తీసుకెళ్ళినా కానీ, ఎత్తేసినా కానీ బాబు ఖతమే, డెలికేటెడ్ అని. అది బాబు పరిస్థితి. మీ ఇంట్లో ఎవరికైనా గూడా అంటే మీ తాత ముత్తాతల నుంచి కూడా ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్ ఉందా? జెనెటికల్‌గా ఏమైనా ఇబ్బంది? బాబుకి ఒక్కనికే ఉంది మేడం. మా ఫ్యామిలీలో ఎవ్వలికి లేదు. మా బాబుకి ఒక్కనికే వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చిందో అది ఆ దేవునికి ఎరుక. మళ్ళీ ట్రీట్‌మెంట్‌కి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయి ఉండొచ్చండి? దగ్గర దగ్గర ఒక 45, 50 దాకా అయింది మేడం. 30 లాక్స్ దాకా నాకు అప్పయింది. మా మిసెస్ మీద గోల్డ్, నాకున్న ల్యాండ్ అన్నీ అమ్మేసినాము. నేను దీంట్లో ఉండబట్టి 10 ఇయర్స్ అవుతుంది మేడం. దీంట్లో ఒక్క 2 రూములు. మేము ఇక అడ్జస్ట్ అట్లా అవుతున్నాం. 4,000 రెంట్. అది కట్టాలన్నా కానీ ఇబ్బందే. బాబుకి నెల వచ్చిందంటే టాబ్లెట్స్, ఏదో ఒక టాబ్లెట్స్ వేయాలి కంపల్సరీ. ఆయనకు లేకపోతే ఇప్పుడు ఉండడు. చూశారు కదా మేడం లెగ్స్ ఎట్లా అయిపోయినాయి. అది మీరేం పని చేస్తారు? నేను ప్లంబింగ్ పని చేస్తాను మేడం. ప్లంబింగ్ పని చేస్తాం. సామాన్య కుటుంబానికి ఒక 40, 45 లక్షలంటే చాలా భారమైన విషయమే. అంటే మరి మీకు ప్రయత్నపూర్వకంగా ఏదైనా మీకు ఎప్పుడు గూడా ఏది రాలేదంటారా? మాకు ఎప్పుడు ఏది రాలేదు మేడం. మా సొంతంగా మేమే పెట్టుకున్నాము. ఇక మా మిసెస్ మీద ఉన్న గోల్డ్, నాకు ఉన్న ల్యాండ్, నేను మా పాప ఉంది నాకు. 13 ఇయర్స్ పాప. ఈ బాబు కన్నా చిన్నది.
ఆ పాప ఉంది. పాప గురించి గూడా నేను దాసుకున్నా. అది గూడా ఇప్పుడు ఏం లేదు మేడం. మొత్తం నిల్లు ఇప్పుడు నేను ఇగ. హ్మ్. అమ్మ మీరు చెప్పండి. ఈ పరిస్థితుల్లో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను మీ పరిస్థితి. అంటే ఇన్నేళ్లలో మీకెప్పుడైనా అంటే హోప్ ఉండేదా? ఎక్కడి నుంచైనా తను కోలుకుంటాడు అనే విషయం? ఇక కా మాకెట్లైనా హోప్ ఉంది మేడం ఇప్పటికీ గూడా. బాబు హ్యాపీగుంటే మాకింకా ముందుకొస్తూనే ఉంటది. హ్మ్. ప్రభుత్వం నుంచి ఏమైనా ఫండ్ కోరుకుంటున్నారా? మేము ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మాకిల్లు లేదు. డబుల్ బెడ్‌రూమ్ పెట్టినాము. రాలేదు. పింఛన్‌కి అప్లై చేసినాము. అది గూడా రాలే. వచ్చినా గూడా మాకేదో ఒక సహాయం మెడిసిన్ కన్నా, దేనికన్నా యూజ్ అవుతుండే వాడిది వాడికి. వికలాంగుల పెన్షన్ ఉంటది కదా! ఏం రాలేదు మేడం. ఇప్పటివరకు రూపాయి సహాయం జరగలేదు ప్రభుత్వం నుంచి. చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసి వదిలేసినాం మేడం. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటున్నాడు బాబు. మీరు చూస్తుంటారు కదా దగ్గరుండి. అంటే ఎక్కువ వీడియోలు చూస్తుంటాడా? తన సినిమాలు చూస్తుంటాడా? అంటే పవన్ కళ్యాణ్‌కు చాలా ఆయన స్టైల్ అన్నా, ఆయన మాటలన్నా బాగా ఇష్టపడతాడు. వాడు కొంచెం నాలెడ్జ్ వచ్చిన కాడ్నుంచి 'గబ్బర్ సింగ్' మూవీ ఫస్ట్ వచ్చింది. అప్పటినుంచి ఇగ ఆ ట్రెండ్‌ను ఫాలో అయ్యేదన్నట్టు. అటు ఇటు నడిచినప్పుడు. ఇప్పుడు కొంచెం ఒకప్పుడు నేను విన్నాను తను బాగా డాన్స్ చేసేవాడు, యాక్టివ్‌గా ఉండేవాడు అనేది. అంటే అప్పటి వరకి కూడా అప్పుడు తెలియలేదా మీకు ఇట్లా ఇబ్బంది ఈ పడుతున్నాడని? ప్రాబ్లమ్‌తోని డాన్స్ చేసిండు. సర్జరీ అయినంక గూడా చేసిండు. గత ఒక 3 ఇయర్స్ వరకు గూడా అట్‌లీస్ట్ కూర్చొనైనా గూడా బాడీ మూవ్‌మెంట్ చేసిండు. ఇప్పుడు అది గూడా లేని పరిస్థితొచ్చింది. సరే అమ్మా. మేమైతే ఈ వీడియో పూర్వకంగా అంటే సదరు ప్రభుత్వానికే గాని, అటువైపు పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు కూడా చేర్చే ప్రయత్నం అయితే చేస్తాము. చూద్దాము. ముందు ముందైతే తనకి ట్రీట్‌మెంట్‌కి సహాయం అందాలని మనం కూడా కోరుకుందాం. అలాగే వికలాంగుల పెన్షన్‌కి సంబంధించి కూడా ఈ వీడియో పూర్వకంగా తను ముందుకొచ్చి అధికారులు చొరవ తీసుకోవాలనైతే మనం కూడా నా కోరుకుందాం. కోరిక ఏందంటే మేడం, నాకు మా బాబుకు కోరిక పవన్ కళ్యాణ్‌ని చూడాలి. అతన్ని చూడాలి. అతన్ని కలవాలి. కానీ నా రిక్వెస్ట్ ఏందంటే బాబుని తీసుకొనైతే నేను రాలేదు. బాబు పరిస్థితి ఇది. బాబుని ఎత్తుకొని గూడా ఒక మెట్టు గూడా దిగలేను. ఇగ సారే దయ ఉంచి చూసి ఈ వీడియో చూసి మా బాబు దగ్గరికొచ్చి మా బాబుని కాపాడాలని కోరుతున్నాను. ఈ ఈ నేను హ్యాండిల్ చేయాలంటే నేను ఒక్కడినే. వాళ్ళ మమ్మీ కూడా చేస్తది. అంత నేను జస్ట్ ఇట్లా ఎత్తుకుంటాం కదా! ఈ 2 ఫింగర్స్ ఇట్లా ప్రెస్ కూడా చేయలేను. ఇక టోటల్ డెలికేట్ ఇక. టోటల్ డెలికేట్ అన్నట్టు. ఇట్లా మీరు 7 ఇయర్స్ నుంచి. అంటే ఇట్లా అయ్యి 4, 5 ఇయర్స్ అయిపోయింది. అంటే నడిచేది బాబు గోడ పట్టుకొని అట్లా నడిచేది. ఇక అప్పటి నుంచి మొత్తం బెట్టికి అయిపోయింది. గ్రోతింగ్ అయిపోయింది. స్టడీ ఫుల్, నాలెడ్జ్ ఫుల్, ఇంటర్నెట్ ఫుల్, మొబైల్లలో ఫుల్ ఉంటాడు. ఏదైనా కొత్త సినిమా పవన్ కళ్యాణ్ వచ్చిందంటే టీవీలో చూస్తూనే ఉంటాడు. ఎమ్మడి అన్ని స్పాట్ సాయంత్రం వరకు చూసేస్తాడు. అండ్ దాన్ని ఏ విధంగానైనా ఆ మూవీని డౌన్లోడ్ చేసుకుంటాడు. యాక్టివ్ చేసుకోవాలి. మొబైల్ ఉంటుంది బాబుకి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వెళ్తే ఎమర్జెన్సీ మోషన్ వస్తుందంటే నాకు కాల్ చేస్తాను. ఏదైనా మీరు అందుబాటులో ఉండాలి సార్. అందుబాటులో దగ్గర. అందుకే నేను వర్క్ కూడా తక్కువనే సార్. బాబుని పట్టుకొని ఉండడు. వర్క్కి వెళ్తే అటు వెళ్ళి ఇటు రావాల్సిందే. ప్రస్తుతం మనతో పాటు ఆ నిరంజన్‌ని చూడ్డానికి జనసేన నాయకులైతే ఇక్కడికి వచ్చారు. ఒక్కసారి రాకేష్ గారు మీరు చెప్పండి. జనసేన నాయకుల తరపున ఆయనకి ఏమి హామీ ఇవ్వబోతున్నారు? అసలు ఆ బాబు పరిస్థితిని చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? నిజంగా చెప్పాలంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఆ బాబుని కూడా చూసిన తర్వాత నాకు మనసు నిజంగా బాధ కలిగించింది. గత 2 రోజుల క్రితం నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూడడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ బాబు వాళ్ళ ఫాదర్ గారితో మాట్లాడి దీన్ని ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆయన ఖచ్చితంగా బాబు కోరిక నెరవేర్చాలనేది మా ఉద్దేశం. అందులో భాగంగా 2 రోజుల నుంచి మేము రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. మాకు తెలిసిన సమాచారం ఏందంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం రీచ్ అయిందని మేము అనుకుంటున్నాం. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా సార్ ఈ బాబు దగ్గరికి రావాలి. ఎందుకంటే బాబును హైదరాబాద్‌కి తీసుకురాలేని పరిస్థితి. చాలా డెలికేట్ ఉన్నాయి. బోన్స్ ఇరుగుతున్నాయని కూడా వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వరంగల్‌కి వచ్చి ఆ బాబును పరామర్శిస్తే ఆయనలో కాన్ఫిడెన్స్ అనేది ఇంకా చాలా పెరుగుతుంది. చాలా యాక్టివ్ అవుతాడనేది మా ఉద్దేశం. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. దానితో పాటు వాళ్ళ కుటుంబానికి కూడా ఏదో కొంత ఆర్థిక సహాయం అనేది జరగాలని, అది రాష్ట్ర ప్రభుత్వం తరపునైనా, జనసేన పార్టీ తరపునైనా ఎవరు చేసినా కూడా ఒక మంచి పని కాబట్టి దీంట్లో రాజకీయం ఆలోచించకుండా బాబు ఆరోగ్యం మెరుగుపడాలి. వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుండాలనేది మా ఆకాంక్ష. ఎప్పటి నుంచి ఇష్టం నీకు పవన్ కళ్యాణ్ అంటే? నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తుంటావా? ఉమ్. ఏం నచ్చుతుంది మరి నీకు ఆయనలో?
సినిమాస్ సినిమాల్లో ఆయన ఏంటారు యాక్టింగ్ నచ్చుతుందా? ఉమ్, ఎక్కువగా దేనికి కనెక్ట్ అవుతావు మరి యాక్టింగ్‌లో? ఏ సినిమాలంటే బాగా ఇష్టం? కొద్దిగా వైలెంట్ వాయిలెంట్‌గా ఉంటే ఇష్టమా? ఎందుకు రౌడీయిజం ఇట్లాంటివి చూపిస్తే ఇష్టమా? ఓజీ గబ్బర్ సింగ్ అట్లా 'ఓజీ గబ్బర్ సింగ్' లాంటివి. హ్మ్. మరి ఎప్పుడు ఆయన సినిమా రిలీజ్ కాగానే చూస్తూ ఉంటావా? ఫాలో అవుతూ ఉంటావా? ఉమ్, హ్మ్. మరి ఏమనిపిస్తుంది నీకు? అంటే పవన్ కళ్యాణ్‌ని చూడాలనిపిస్తుందా? లేకపోతే ఏంటి మాట్లాడాలనిపిస్తుందా? మాట్లాడాలనిపిస్తుంది. హ్మ్. ఏమని కోరుకుంటున్నావు మరి? రావాలనుకుంటున్నావా నీ దగ్గరికి? ఉమ్, హ్మ్. వస్తే ఏం మాట్లాడతావు? వస్తే హ్మ్. అది మాటలు ఏమొస్తే మాటలు రావట్లేదంటావా? హా? మీరంటే ఇష్టం అని చెప్తావా? హ్మ్. మరి ఆయన డైలాగ్ అడుగుతాడు. నాది ఏం చూస్తావు నువ్వు అసలు ఎప్పుడు? ఏం డైలాగ్ చెప్తావు అనేది? ఎక్కువ గబ్బర్ సింగ్ ఏం డైలాగ్ చెప్తావు మరి ఆయన? అయినదా హ్మ్. నేను ట్రెండ్ ఫాలో అవును. ట్రెండ్ చేస్తా. చేస్తా. ఇబ్బంది అంటే నీకు రోజు ఎట్లా ఉంటుంది? డే గడపడం ఎట్లా? నీకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ఉమ్, హ్మ్. ఏమైనా పెయిన్స్ గాని అట్లా ఏమైనా ఉంటున్నాయా? ఉంటాయి రోజు ఉంటాయి. హ్మ్. కాళ్ళు నొప్పులు వస్తాయి. కాళ్ళు నొప్పులు లేస్తాయి. కదలలేవా? ఎవరు లేకపోతే అయితే కదలలేవు కదా? ఉహు, హ్మ్. తిరగరాదు. హ్మ్. ఫుడ్ మంచిగా తీసుకుంటున్నావా? ఉమ్, హ్మ్. అందుకే నేను ఇక మమ్మీ డాడీ రోజు ఉంటారు పక్కనే. హ్మ్. లేకపోతే కష్టమైతది. ఉమ్, కదా? హ్మ్. ఒకవేళ యాక్టింగ్ ఛాన్స్ వస్తే చేస్తావా ఏదైనా సినిమాలలో? వచ్చినప్పుడు వచ్చినప్పుడు నీ ఇంట్రెస్ట్ చెప్పు. నాకు పవన్ కళ్యాణ్ పక్కన నాకు చేయాలనే ఉంటుంది. చేయాలనే ఉంటది. సరే నాన్న, మనం పవన్ కళ్యాణ్ దగ్గరైతే ఈ వీడియో తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము. ఆయన గనక వస్తే నువ్వు ఖచ్చితంగా రెడీగా ఉండాలి. అంతే యాక్టివ్‌గా ఉండాలి మాట్లాడడానికి. ఓకేనా? ఓకే. విన్నారు కదండి. ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రులు చెప్పిన మాట తన 17 ఏళ్ల కుమారుడి కోరికను తీర్చాలి. తను ఇంతవరకు బయట ప్రపంచాన్ని చూడలేదు. మేము తప్ప ఎవరు కూడా తనని ముట్టుకోవడానికి కూడా వీలు లేకుండా శరీరంతో తను బాధపడుతూ ఉన్నాడు. అలాంటి స్థితిలో మరి ఆయన కోరికను నెరవేర్చాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడి వరకు పిలవడం జరిగిందండి. అయితే పవన్ కళ్యాణ్ గారి వీడియో వారి వరకు చేరితే గనక ఖచ్చితంగా ఆయన రియాక్ట్ అవుతాడు అని మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సిన ఏవైతే తనకి సహాయ సహకారాలు ఉన్నాయో అవి ముందుండి జరిపించాలి దయచేసి అధికారులని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకవేళ తనకి సహాయం అందితే మీ ముందు ఆ వీడియో ఉంచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.